హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇక్కడేదో పిండిని చూపిస్తున్నా అనుకుంటున్నారు కదా, ఇది అరిసెల పిండి అండి. నేను ఇంతకుముందు నేతితో అరిసెలు చేసినప్పుడు గట్టిగా వచ్చాయి అని చెప్పి ఒక షార్ట్ అయితే పెట్టాను కదండి. దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పెట్టిన కామెంటు రైస్ని ఎక్కువ సేపు నానబెట్టాలని, అంటే 1 డే 2 డే అలా అని చెప్పి. సో మంచిగా కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరో ఒకరారా తప్పితే మిగిలిన వాళ్ళందరూ మంచిగానే రెస్పాండ్ అయ్యారు. సో ఇది మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తున్నా. అది పెట్టి చాలా రోజులైందిలేండి. ఇప్పుడు దీపావళికి తెలుసు కదండి, చిత్తూరు సైడ్ నోములు ఉంటాయి. సరే వాళ్ళందరూ చేసుకుంటున్నారు కదా అని చెప్పి నేను కొంచెం ఒక గ్లాస్ రైస్ అయితే వేసి ట్రై చేశాను అండి. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం కొంచెం బెటర్ అయ్యాయి. సో మరీ సూపర్గా వచ్చాయని చెప్పను కానీ పర్లేదండి, ఈసారి అయితే బాగానే వచ్చాయి. మరొక్కసారి మంచిగా కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా అరిసెలు ఎలా అనిపించాయో తప్పకుండా చెప్పండి.